ఆకాశం వైపు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. వాన జాడ కనిపించడం లేదు కదా, ఎండలు మండిపోతున్నాయి, భూములు నెర్రెలు వారుతున్నాయి. ఇంతో తెలంగాణ పల్లె జనం తమ పూర్వీకుల ఆచారాలను తెరపైకి తీసుకొస్తున్నారు. కప్పతల్లి ఆటలు ఆడుతూ బండపోషం పోసి వానదేవుడికి ఆహ్వానం పలుకుతున్నారు. ఇవన్నీ ఇప్పటి తరానికి వింతగా అనిపిస్తున్నాయి. తెలంగాణ పల్లెల్లో వింత ఆచారాలు. వర్షాల కోసం వరద పాసం, చిన్నపిల్లలతో కప్పతల్లి ఆటలు, చినుకమ్మ నీ జాడేదమ్మా, ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో తెలంగాణలో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడి కరుణ కోసం గ్రామీణ ప్రజలు పూర్వీకుల ఆచారాలు అనుసరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గుండంరాజుపల్లి గ్రామంలో వింత ఆచారం వెలుగు చూసింది. ఇక్కడి కట్టమైసమ్మ దేవతకు పూజలు చేసిన అనంతరం బండపై పాయసం పోసి విచిత్ర రీతిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా చేయటం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. పూర్వీకులు నా చిన్నతనంలో వరదపాశం అనే ఒక కార్యక్రమం ఉండేది. అది గ్రామం అంతా కలిసి వరదపాశ కార్యక్రమం చేసి ఒక ప్రత్యేక బండను ఏర్పరచుకొని దాని మీద పాశం వండి దాని మీద పెట్టి నాలికతోటి నాకి వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళం. అదే నమ్మకంతో ఈ సంవత్సరం కూడా గతంలో కరువు ఎలా అయితే ఉందో అలా ఉన్నదనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో మా పూర్వీకులు నమ్మినట్టుగానే ఇప్పుడు కూడా మేము నమ్ముచున్నాము. వరంగల్ జిల్లా చలపర్తి గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు వరుణ దేవుడికి పూజలు చేశారు. బొడ్రాయి దగ్గర మహిళలంతా గుమికూడి కప్పతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కేసముద్రంలో బొడ్రాయికి జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వానదేవుడికి మొరపెట్టుకున్నారు. హనుమకొండలోని రామ్నగర్ లోనూ వరుణదేవుడి కరుణ కోసం కప్పతల్లి ఆట నిర్వహించారు. రోకలికి కప్పలను కట్టి పిల్లల నడుముకు కాళ్లకు గజ్జలు కట్టి ఊరేగించారు. ఎల్నినో నేపథ్యంలో ఎప్పుడో మరిచిన ఆచారాలు తెరపైకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాతకాలం నాటి కప్పతల్లి ఆట ఆడితే వర్షాలు వస్తాయనేది కూడా అందరూ మర్చిపోయారు. కానీ ఈ రాజు తెలవడానికి కోసానికి ఈ రోజు మేము కప్పలకు పెళ్లిళ్ళు చేసి ఈ రోజు కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు రోనికార్త అయిపోయింది, ఉర్కసిలు అయిపోయింది, ఆర్దిద్ర వచ్చింది, ఇంతవరకు కూడా వర్షాలు రాలేదు. దీనివల్ల మేము ఈ కప్పతల్లి ఆడడం వల్ల ఊరేగింపు చేసి ఈ రోజు కప్పతల్లి ఆడుతున్నాము. అనేక గ్రామీణ క్రీడలు, అనేక గ్రామీణ సంప్రదాయాలు, అనేక గ్రామీణ సంస్కృతులు మరుగున పడుతున్నటువంటి నేపథ్యంలో కప్పతల్లి ఆట నేను కూడా ఆడిన రోజులు ఉన్నాయి, వర్షా దేవుడిని కరుణించాలనేటటువంటి సందర్భంలో. కాబట్టి మరొకసారి ఇవన్నీ వర్షం కోసం గ్రామీణ ప్రాంతాల్లో చూడటం సంతోషం అనిపిస్తున్నప్పుడు కూడా సకాలంలో వర్షాలు రాకపోవటం కొంత బాధాకరంగా కూడా అనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గ్రామ దేవతలకు మున్సిపల్ చైర్పర్సన్ దండిలక్ష్మి ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు. అంతకుముందు నీళ్ల బిందెలతో బతుకమ్మ ఆడారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సంతోషంగా ఉండాలంటూ అమ్మవారిని మొక్కుకున్నారు. 6వ వార్డు మహిళలందరూ కలిసి ఎల్లమ్మ తల్లి కంటే ముందు పోషవ తల్లి నల్ల పోషవ తల్లికి అట్లాగే ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం చేయటకు వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వర్షాలు పడితే పనులు దొరుకుతాయి, పనులు లేక ఇంటి దగ్గర ఉంటున్నాము. మనకు పనులు కావాలి, అట్లాగే పంటలు పండితేనే మనము భుజించే ఆహార పండే అంటే వడ్లు పండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వానదేవుడు కరుణించి వర్షాలు బాగా కురిపించి మన ఎల్లమ్మ చెరువును నింపి వానజాడ కోసం రైతులు ప్రజలు ఎదురు చూస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లోనైనా వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నారు.